హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వీడియోలో నేను పిల్లలకి మంచి హెల్త్ వెయిట్ గెయిన్ రెసిపీ చూపిస్తున్నాను. సో ఈ ఫుడ్ మనము ఇలా పెట్టడం వల్ల పిల్లలైతే ఖచ్చితంగా లావు వస్తారు. ఈ ఫుడ్ మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్ టైంలో అయినా పెట్టచ్చు, డిన్నర్ టైంలో అయినా పెట్టచ్చు. ఇంకా ఇది మనం 7 months బేబీస్ నుంచి 2 years బేబీస్ వరకు ఈ ఫుడ్ మనం పెట్టచ్చు. సో మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో బేబీస్ ఫుడ్ రిలేటెడ్ ఐడియాస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేకింగ్ ప్రాసెస్ కోసం నేను 3 లైన్ డేట్స్ తీసుకున్నాను. ఈ విధంగా మనం లోపల సీడ్ తీసేసి కొంచెం వాష్ చేసుకొని మనం హాట్ వాటర్లో ఈ విధంగా సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక 20 minutes అన్నా మనం ఇలాగా నానబెట్టుకున్నాము అంటే ఇవి మళ్ళీ మనము మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. సో బాగా నానిన తర్వాత ఇలా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి నీట్గా. పైన బరకగా కొంచెం తక్కువ ఉంటుంది, అదంతా రిమూవ్ చేసి మనం పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో ఇలాగా పాలు కాసుకోవాలి నీట్గా. ఒక 1 cup పాలు నేను యాడ్ చేసుకున్నాను. ఒక పొంగు వచ్చిన తర్వాత నేను 3 spoons ఓట్స్ యాడ్ చేశాను. నేను ఏమీ డ్రై రోస్ట్ అంతా ఏం చేయలేదు, డైరెక్ట్గా మనం ఇలా వాడుకోవచ్చు. ఎందుకంటే బాగా కుక్ చేస్తాం కాబట్టి మెత్తగా ఉడికిపోతుంది. సో పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పాలల్లో ఉడకబెట్టడం వల్ల ఇంకా చాలా మంచిది హెల్త్కి. ఇలా కొంచెం బాగా ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది. ఆ దగ్గర పడిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఆ పేస్ట్ అనేది మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇది జస్ట్ స్వీట్నెస్ కోసం మనం యాడ్ చేస్తున్నాము. కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం పొడినైనా యాడ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదొక 2-3 minutes మనం ఉడికించామంటే ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఆ టైంలో తీసి పక్కన పెట్టేసుకొని ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి లైట్ వేడిగా ఉన్నప్పుడు ఇది మనం పిల్లలకి పెట్టాము అంటే పిల్లలు ఖచ్చితంగా లైక్ చేస్తారు ఈ ఫుడ్. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.